గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుంది. నెల్లూరులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ. వివిధ పేర్లతో ఉన్న టెర్రరిస్టులకు పాకిస్తాన్ హబ్గా మారింది. యుద్ధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్న సిపిఐ నేత రామకృష్ణ. చిలకలూరుపేట రూరల్ సిఐ సభ్యతా సంస్కారం మరచి కీచకుడిలా వ్యవహరిస్తున్నారు. సుబ్బారాయుడు తీరును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ బియ్యం రవాణా. పోలీస్ అధికారులను లంచమిస్తున్నానని చెబుతున్న వాహన డ్రైవర్ తంతు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ ఈ పార్కు వద్ద 12 కోట్లతో నిర్మిస్తున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో ఉన్న అన్ని పార్కులను పూర్తిస్థాయి వసతులతో ఆధునీకరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు 3వ డివిజన్ సమీపంలోని సింహపురి కాలనీ వద్ద ఆధునీకరించిన ఎన్టీఆర్ పార్కును, చిల్డ్రన్ పార్క్ సమీపంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కును మంత్రి ప్రారంభించారు. నేను పెట్టి ఉపయోగం ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేసాం. దాని తర్వాత 54వ డివిజన్లో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఈరోజు 26 గ్రూపులో 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 26 గ్రూపులకి 26 రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళ శంకుస్థాపన జరిగింది. అది దాదాపు 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి. దానివల్ల ఒక 100 మంది బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అవుతారు. అంతేకాదు అక్కడ 2.4 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, 2.4 ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాం. ఫేజ్ 1 వచ్చి ఈరోజు 26 రూములు కడుతున్నారు, ఫేజ్ 2 26 రూములు, ఫేజ్ 3 అలా చేస్తే 250 మంది వ్యాపారవేత్తలు కావటానికి అనుకూలంగా ఈరోజు శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు 3వ డివిజన్లో ఒక చక్కటి పార్కు. ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. నిజంగా ఆ పిల్లల మధ్య ఉంటే అసలు అన్ని మర్చిపోతున్నాం. ఆ పిల్లలు, ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏముండదు, వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అవి చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నేను హాలిడేస్ ఊరికి పోవాలని అనుకున్నాను, ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకోవాలి, ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు. నిజంగా హ్యాపీ. ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ ఇక్కడ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు. అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ నుంచి చేశారు. ఈ పార్క్ని ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నుడా చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ మారుస్తామన్నారు, మార్చండి.
ఇంకా కొన్ని మార్పులు చేర్పు ఏ మార్పులు చేర్పు తెలుసుకున్నా మీరు చేయొచ్చని చెప్తూ ఒక్కటే నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. నెల్లూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్ డివైడ్ ని చక్కగా తీర్చిదిద్దాం. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటి గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ ని రెనోవేట్ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేలకే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి మన ఎత్తున వేసేసిపోయింది. అది ఎవరు తీర్చాలంటే మీరే, ప్రజలే. ప్రజల ట్యాక్సులతో తీర్చాల్సిందే. అయితే మన ముఖ్యమంత్రి గారు కన్నా అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఫైనాన్షియల్ దాన్ని కూడా చక్కగా వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న యుద్ధంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారని, వీరుడి మరణానికి వైసీపీ జోహార్లర్పిస్తుందని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తెలిపారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారని, ఈ కష్టకాలంలో మొత్తం దేశమంతా మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు. గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, గొప్పదైనప్పటికీ ఆ వీరుని మరణాన్ని మనం ఖచ్చితంగా ఈ రోజున భారతదేశ పౌరులుగా అత్యంత శ్రద్ధాభక్తితో గౌరవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీరమరణం పొందిన నాయక్ గారు వీరలోకానికే చేరుకుంటారు. వారి ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని భారతదేశ ప్రజల తరఫున, అట్లాగే వైఎస్ఆర్సీపీ ఆంధ్ర జిల్లా తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబానికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించున్నారు. మా పార్టీ నుంచి తగిన కార్యక్రమాలు చేపట్టబడతాయి. అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా అండగా ఉండాలని, వారి కుటుంబానికి ఈ సమయంలో ఖచ్చితంగా ధైర్యం అన్నది పాదుగొల్పేందుకోసం ఆ విశ్వాసాన్ని దేశం కల్పిస్తుందనే భరోసాతో చెప్పుకుంటూ, అట్లాగే వారి కుటుంబాన్ని ఈ కష్టకాలంలో వాళ్ళతో మనమున్నామని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు. ఉరవకొండలో ఆయన హంద్రీనీవా కాలువని, దాని పనుల్ని సమీక్షించాలనొచ్చో పర్యవేక్షించాలనొచ్చో మొత్తం చూశారు. అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ప్రజా వేదిక ఆ పేరు మీద చాలా మాటలు మాట్లాడారు. నేను బాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు ఆడుకుంటారు? వాళ్ళ యొక్క బాధలతోనూ వివిధ పేర్లతో ఉన్న టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఒక హబ్గా మారిందని, దీనిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అతి చిన్న వయసులోనే యుద్ధభూమిలో మొదటి వీరమరణము చెందిన మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి అనంత జిల్లాకు రావడం జరిగిందన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. అక్కడి ముస్లింలు పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా సాయంత్రానికి ఆయన పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్న సందర్భంలో మరి అక్కడ పార్టీ తరఫున, సిపిఐ తరఫున అక్కడ మేమంతా హాజరై నివాళులర్పించడానికి రావడం జరిగింది. ఇదేమైనా అతి చిన్న వయసులో, ఇంకా పెళ్లి కూడా కాని వ్యక్తి 2022కి మన అనంతపురంలో డిగ్రీ కంప్లీట్ చేశాడని చెప్పారు శ్రీవాణి కాలేజీలో. కాబట్టి ఏమంటే ఆ ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. బాధాకరమైన విషయము.
కానీ భారతదేశంలో మొట్టమొదటి ఈ ఇండో పాక్ వార్లో మొదటి వీరమరణము మన అనంతపురం జిల్లాకు సంబంధించిన మురళీ నాయక్ది. ఆ రకంగా గర్వపడిన ఇవాళ ఏదేమైనా సరే ఒక విలువైన ప్రాణాన్ని కోల్పోయాము. వారి మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ పాకిస్తాన్ ఏమంటే వారు టెర్రరిస్ట్ హబ్గా మారిపోయింది. వాళ్ళు అల్-ఖైదా, లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్ రకరకాల పేర్లతో ఉన్న టెర్రరిస్టు సంస్థలకంతా కూడా పాకిస్తాన్ నిలయంగా మారింది. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత బెలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో సాయుధ తిరుగుబాట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడున్న మిలిటరీకి వ్యతిరేకంగా ఇవాళ కోట్లాది మంది పాకిస్తాన్ ప్రజలు, వారు కూడా ముస్లింలే, అయినా వారు కూడా తీవ్రంగా దాన్ని అసంతృప్తితో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో అది తగుదనమ్మా అంటూ పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంపులంతా కూడా పెంచి పోషించింది. దాని పర్యవసానంగానే మన పహల్గామ్లో జరిగిన దుర్ఘటన 26 మందిని, వారి పాపం సివిలియన్స్, వారికి ఏం దేంతో సంబంధం లేదు, కొంతమంది టూరిస్టులు వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. అందులో 25 మంది ఇండియన్ నేషనల్స్, ఒకరేమో నేపాలీ జాతీయుడు. 26 మందిని చంపేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి వ్యవహరించింది. ప్రభుత్వం ఏదైతే అటాక్ చేసిందో అది కూడా ఏవైతే టెర్రరిస్టు క్యాంపులు ఉన్నాయో ఆ 9 స్థావరాలపైన అటాక్ చేశారు తప్ప ఎక్కడా పాకిస్తాన్ పౌరులపైన కానీ, పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలపైన కానీ మన భారతదేశ ప్రభుత్వము, మన రక్షణ శాఖ వారు ఏమాత్రం కూడా దానికి జాగ్రత్త వహించి చాలా కడు జాగ్రత్తగా దాన్ని వారు చేశారు. కాబట్టే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం అందరం కూడా హర్షించాము, అందరూ కూడా బలపరుస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల వారు, అది అన్ని మతాల వారు అందరూ కూడా ముక్తకంఠంతో టెర్రరిజానికి వ్యతిరేకంగా దీన్ని చేస్తూ ఉన్నాము. ఏదేమైనా సరే టెర్రరిజానికి తావులేదు. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచమంతా కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే టెర్రరిజం అనేది అందరికీ ఇది ఒక పెద్ద ఇదే, ఎందుకు దీన్ని నిర్మూలించాల్సిన కర్తవ్యం ఒక్క భారతదేశం పైనే కాదు, అన్ని దేశాలపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. లేకపోతే నాగరిక సమాజంలో సాధారణ పౌరులు జీవించడానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని ఏమంటే ప్రభుత్వం కొంతమంది, ముఖ్యంగా మీడియా సంస్థల విషయంలో కొన్ని మీడియా సంస్థలేమో దీనికి కమ్యూనల్ కలర్ ఇచ్చి మతం రంగు పులిమి ఆ రకంగా డిబేట్లు చేయడము, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సరైనది కాదు, వాటిని కట్టడి చేయాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ వన్. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ లాంటి ముస్లిం రాజకీయ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ముస్లిం సంఘాలు కూడా రోడ్లెక్కి దీనికి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో నేను కోరేది ఏమంటే ఈ మీడియా సంస్థలు కూడా సంయమనము పాటించాలి. మాజీ మంత్రి విడుదల రజని పట్ల చిలకలూరుపేట రూరల్ ఎస్సీఐ సుబ్బానాయుడు సభ్యతా సంస్కారాలు మర్చిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన పేర్ని నాని సిఐ సుబ్బారాయుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, శ్రీకాంత్ అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారు ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు గాని, సభ్య సమాజం గాని అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం. ఇదేమి విడుదల రజనీ గారో లేదా పేర్ని నానినో లేదా అప్పిరెడ్డి గారో
అల్లిన కథ కాదు ఇది. కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం. అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం, ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడున్నా అయితే పోన్లే మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసేళ్లే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి, చట్టం మర్చిపోయి, ఒక మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే అతను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకి బట్టల మాటన అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా, చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్కు సరైన గుణపాఠం తప్పదన్నారు. అనంతరం భారత సైనికులకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. So we all are here. It was some time back, Dr. Ullas, who's we have served together in Amrita School of Medicine. దేశం మొత్తం కూడా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ అనుకుంటాం. It took me time even as principal, when I was principal of a medical college, in 3-4 years, I used to find that the first year people, you understand them. మీరు ధైర్యం కోల్పోవద్దు. మీ అందరూ కూడా మేము మద్దతు చేస్తామని చెప్పి, మొదటి నుంచి కూడా పెద్ద మేము మద్దతు ఉంటామని చెప్పి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ. మోడీజీ, पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल कुचल के कुचल के रख दो, एक एक को जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కంట్రీ అవుతుంది. నెక్స్ట్ 75 సంవత్సరాల సంది బాధ పెడుతున్నారు. మనం ఇంకా భరించలేము, మనం ఇంకా ఓపిక లేదు, మనకు లోటు తెచ్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నాం, మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. అంతా టార్గెట్ టెర్రరిస్ట్. అండ్ ఎవరెవరు టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారో, అది పాకిస్తాన్ అయినా సరే, ఎవరైనా సరే, టెర్రరిజం షుడ్ బి బ్యాన్డ్, అబ్సల్యూట్లీ డిస్ట్రాయిడ్. ఎందుకంటే మన కంట్రీలో ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించి పక్కన రాష్ట్రంకి మనం నాశనం చేయాలని అనుకోకూడదు. వాళ్ళు మొత్తం మన కాన్సన్ట్రేషన్, మన పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, మంచి జాబ్స్ ఇట్లాంటివి చూసుకోవాలి. వాళ్ళు అనవసరంగా, అంటే నేనైతే ఏ రాష్ట్రం కూడా చిన్నగిన పెద్దగానను, కానీ ఇట్లాంటి వాళ్ళు చిన్న అంటే ఒక చీప్ థింగ్ వాళ్ళు
యుద్ధాలు చేసేసి వాళ్ళు నిజంగా మనకు వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ కూడా వారు వెళ్ళిపోయింది. ఇంకా మన ఏమంటే వి స్టాండ్ బై అవర్ గవర్నమెంట్, వి స్టాండ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీజీ అండ్ ద ఎంటైర్ కంట్రీ. ఈ రోజు ఏ పార్టీనో అదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఒక భారతదేశంకి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి రేపు ఒకవేళ ఏదైనా వార్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సైన్యంగా నిలబడతాం. మన డాక్టర్స్ మొత్తం హెల్త్ మొత్తం అంతా మన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చిన్నంపేట గ్రామవాసి దత్తు అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. విజిలెన్స్ ఎస్పీ, సిఐ తదితర అధికారులకు ప్రతి నెల మామూలు అందిస్తున్నట్లు, నా జోలికి ఎవరూ రారని ధీమాగా చెప్తున్నాడు. చింతలపూడి మండల పరిసరాల్లో నా వాహనాలను ఆపిన విలేకరులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ అధికారులు కానీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని బెదిరిస్తున్నాడు. లైసెన్స్ తీసుకున్నారేంటో పీడిఎస్ రైస్ అంటాడు. వీళ్ళు చూస్తేనేమో పీడిఎస్ రైస్ వెళ్ళిపోతాయి. నాదెంట్ల మనోహర్ గారు ఏమో ఒక పక్కన ఆపేస్తూ ఉంటాడు. నేను పిఠాపురం వారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నాడు మనోడు. అడగండి మనోడు దేవుడు అంటాడు. ఏ ఊరు అని అడగండి. బాబు ఏ ఊరమ్మా నీది? ఏ ఊరు? పిఠాపురం అండి. పిఠాపురం. ఎవరిది ఇది? దొత్తు అండి. దొత్తు. ఏ ఊరు అయింది? ఈ ఎదర చింతలపూడి అండి. ఏంటయ్యి వెనక లోడ్ ఏంటి? పెప్సీ రైస్ అండి. ఎఫ్సీ పీడిఎస్ఆ? డైలీ తోలుతున్నారా? డైలీ ఏమో తెలియదండి, నేను ఇవాళ వచ్చానండి. ఇంతలో 3:30. మరి ఎదురు నెంబరు వెనక నెంబర్ ఉండాలిగమ్మా వెహికల్కి. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధి సెంట్రల్ పార్క్ వీధి మార్కెట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. సిద్దికి అనే వ్యక్తిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. మృతి చెందిన సిద్దిక్ బ్యాటరీలు సప్లై చేసే వ్యాపారం చేస్తుంటాడని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓ డెకరేషన్ గోదాములో నిల్వ ఉంచిన సామాన్లకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్స్తో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టము జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుంది. నెల్లూరులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ. వివిధ పేర్లతో ఉన్న టెర్రరిస్టులకు పాకిస్తాన్ హబ్గా మారింది. యుద్ధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్న సిపిఐ నేత రామకృష్ణ.
చిల్కలూరుపేట రూరల్ సిఐ సభ్యతా సంస్కారం మరిచి కీచకుడిలా వ్యవహరిస్తున్నారు. సుబ్బారాయుడు తీరును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని. ఏలూరు జిల్లా చింతల్పూడి మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ బియ్యం రవాణా. పోలీస్ అధికారులను లంచమిస్తున్నానని చెబుతున్న వాహన డ్రైవర్ దత్తు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.